వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. సభలో గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ఈ నేపథ్యంలో సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ డుమ్మా కొట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రామ్ చెప్పండి, ఇవాళ అయితే మొదటి రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించారు. ఇక పూర్తి డీటెయిల్స్ ఏంటి, ప్రసంగంలో ఏం చెప్పారు? శాలిని, ఏదైతే ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసింది. దాదాపు 25 నిమిషాల పాటు 19 పేజీల పుస్తకాన్ని గవర్నర్ ప్రసంగం చదివింది. గవర్నర్ రాక సందర్భంగా కూడా మండలి చైర్మన్, స్పీకరు, అసెంబ్లీ సెక్రటరీ అందరూ కూడా ఘన స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అయితే గవర్నర్ ప్రసంగంలో మొత్తం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపడుతున్న సంక్షేమ పథకాలు, ఇప్పటికే 6 గ్యారంటీల పథకాల్లో భాగంగా కొన్ని పథకాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపైన కూడా గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచారు. దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే దాదాపు 40 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి లండన్, దావోసు, దుబాయ్ పర్యటన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు ఇద్దరు కూడా అధికారులతో కలిసి విదేశీ పర్యటన చేశారు. ఆ విదేశీ పర్యటనలో వివిధ కంపెనీలతో, పారిశ్రామికవేత్తలతో భేటీ అయి దాదాపు 40 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చారు. అదేవిధంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిని భర్తీ చేశాము, ఖచ్చితంగా 1,00,000 ఉద్యోగాలు ఏదైతే ఇస్తామో ఆ 1,00,000 ఉద్యోగాలు కట్టుబడి ఉన్నామని చెప్పి ప్రభుత్వం తరఫున ఆమె చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అంతా కూడా సమాంతరంగా నడుస్తుంది. ఈ విధంగా నడవాలని చెప్పి ఆమె ఆకాంక్షించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే గతంలో గత పాలకులపై ఈ స్పీచ్లో అనేక విమర్శలు ఉంటాయి, ఆరోపణలు ఉంటాయని చెప్పి భావించిన ప్రతిపక్షాలకు మాత్రం కేవలం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డప్పటి నుంచి చేపడుతున్న సంక్షేమ పథకాలు, ప్రజాపాలన, ప్రజావాణి, తర్వాత అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ, అభయహస్తం పథకాల అమలుకు తీసుకుంటున్న చర్యలు మాత్రమే ఎక్కువ ఎత్తున అందులో పొందుపరచడం జరిగింది. దాదాపు రానున్న కాలంలో కూడా దిశగా ఈరోజు ఈ బడ్జెట్ కూడా దిశగా సంక్షేమ పథకాల వైపు, పేదల వైపు ఉండాలని చెప్పి చేసింది. అయితే మరోవైపు శాసనసభలో మరొక పరిణామం చోటు చేసుకుంది. ఎప్పుడైతే సాంప్రదాయబద్ధంగా ప్రతిపక్ష నేతకు స్పీకరు మధ్యన రూము, అధికార పక్ష నేత ముఖ్యమంత్రి కార్యాలయం తర్వాత స్పీకర్ రూమ్ ఉంటుంది, స్పీకర్ రూమ్ తర్వాత ప్రతిపక్ష నేత రూమ్ ఉంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కూడా సమైక్య రాష్ట్రంలో అసెంబ్లీ ఉన్నప్పటి నుంచి కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న రూమ్ను కాదని తీసేసి బయట రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2 ఈరోజు కేసీఆర్ రూమ్ కేటాయించారు. దానిపైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రొటెస్ట్ చేస్తూ ఖచ్చితంగా స్పీకర్కు వినతిపత్రం ఇచ్చి ఖచ్చితంగా ఆ రూమ్, పాత రూమ్ ఏదైతే ఉందో పాత రూమే కేటాయించాలని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నారు. ఎందుకంటే గతంలో సమైక్య రాష్ట్రంలో కూడా 294 మందిలో 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా పి జనార్దన్ రెడ్డి ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు అదే రూమ్ కేటాయించాము. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఆ ప్రతిపక్ష నేత రూము ప్రతిపక్ష నేతకే ఉండేది. కానీ ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్కు కావాలని ఈరోజు అసెంబ్లీ అధికారులు, శాసనసభ వ్యవహారాల మంత్రి కావాలని ప్రభుత్వం కుట్ర చేసి కేవలం 2 చిన్న రూములు కేటాయించడం ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ ప్రతిపక్ష నేత ఏ రూమ్ కేటాయించారో ఆ రూమే ఖచ్చితంగా కావాలని చెప్పి స్పీకర్ దగ్గర ఈరోజు ఎమ్మెల్యే హరీష్ రావు వీళ్ళంతా కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి కూర్చోవడం జరిగింది. కాబట్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు గవర్నర్ ప్రసంగం దాదాపు 25 నిమిషాలు ఉన్నప్పటికీ గవర్నర్ ప్రసంగంలో అనేక సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధి పథకాలు పొందుపరిచినప్పటికీ ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల కూడా బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది. శాలిని, ఎస్ రామ్, ఇప్పుడు కేసీఆర్ ఛాంబర్ పై మార్పు చేయడంతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగానే ఈ విధంగా చేస్తుంది అని. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం, ఎమ్మెల్యేలు మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇలా రూములు మార్చడం వల్ల, ఇట్లాంటి చర్యలు చేపట్టడం వల్ల ప్రభుత్వ కుట్ర తప్ప ప్రతిపక్షానికి గొంతు నొక్కలేరు, ప్రతిపక్షాన్ని ఏదో అవమానపరిచే విధంగా ఇలాంటి చర్యలు చేపట్టడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని చెప్పి ఇట్లాంటి అసెంబ్లీ అధికారులపైన కూడా మేము ఖచ్చితంగా స్పీకర్కు ఫిర్యాదు చేస్తాము, దీన్ని ఏ విధంగానైనా మళ్ళీ సాధించుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్ ఛాంబర్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. శాలిని, థ్యాంక్ యూ రామ్.